హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు నేను నా శ్రీమంత కోసం జ్యువెలరీ, సిల్వర్ శారీ షాపింగ్ అన్నీ చేసేసాను. ఇంకా ఈ డెకరేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో అందుకే మనం ఈ రోజు నా శ్రీమంతం డెకరేషన్ కి నేను ఏ ఐటమ్స్ తీసుకున్నానో చూసేద్దాం రండి. మనం విజయవాడలో ఉంటే మనకి మాక్సిమం ఏ ఐటమ్ అన్నా గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ వన్ టౌన్. సో అందుకే మేము కూడా ఈ రోజు వన్ టౌన్ లో డెకరేషన్ ఐటమ్స్ కొందామని అయితే వెళ్ళాం. మేము వెళ్ళిన షాప్ అడ్రస్ పాత శివాలయం. వన్ టౌన్ లో పాత శివాలయం అని అడిగితే ఎవరైనా అడ్రస్ చెప్పారు. అలా కాకుండా ఒకవేళ మీరు డైరెక్ట్ వన్ టౌన్ సెంటర్ కి వెళ్తే ఆ సందులు చివరికి వెళ్ళిపోతే లాస్ట్ లో ఉంటుంది శివాలయం. లేకపోతే మీ దుర్గగుడి పక్క నుంచి వెళ్ళా మసీద్ కి ఆపోజిట్ ఉన్న రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే అక్కడ శివాలయం వచ్చింది. ఇంకా ఆ వీధిలోనే ఈ షాప్ అయితే వెళ్ళదు ఉంటది. ఇంకా శివాలయం దగ్గరికి వెళ్ళాక పైకి చూసుకుంటూ వెళ్ళండి, విజయకృష్ణ డెకరేషన్స్ అని చెప్పి కనిపించింది. అదే షాప్. ఇంకా ఆ షాప్ లో దిగి మీరు హోల్సేల్ రేట్ కి మీకు కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా కొనుక్కోవచ్చు. ఫెస్టివల్స్ కి కావాల్సిన డెకరేషన్, ఒకవేళ జాతీయ పండుగలు అయితే వాటికి కావాల్సిన డెకరేషన్, పెళ్ళైతే పెళ్లిళ్ళ సీజన్ కి కావాల్సిన అన్ని రకాల డెకరేషన్స్, రకరకాల దండలు, హోమ్ డెకోర్ ఐటమ్స్, బర్త్డే పార్టీ ఐటమ్స్, ఇంకా మనకి స్టైల్ గా కావాల్సిన ఫంక్షన్స్ కి సిల్వర్ ప్లేట్స్ లాంటి ప్లాస్టిక్ ప్లేట్స్, అలా అన్ని రకాలు కూడా ఉన్నాయి. నేను నా ఫంక్షన్ కి ఏం తీసుకున్నాను, ఇక్కడ అవైలబుల్ ఉన్న ఐటమ్స్ నేను కవర్ చేసినంత వరకు అయితే మీకు చూపిస్తాను. నాకు మొత్తం ఎంత కాస్ట్ అయింది ఆ బిల్లును కూడా మీకు లాస్ట్ లో అటాచ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ బిందు చూసారా, చాలా క్యూట్ గా ఉంది. ఇలాంటి బిందులు మనం వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం లాంటి ఫంక్షన్స్ లో అరటిగెలు పెడతాం, చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ప్లేట్ అండ్ చెంబు, ఇవి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇవి మనకి పెళ్లిళ్ళలో పెళ్లికొడి యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి యూజ్ చేస్తే చాలా బాగుంటది. నాకు ఈ నాప్కిన్స్ ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు, బట్ చూస్తాం చాలా క్యూట్ గా ఉన్నాయి. మేబీ ప్లేట్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేస్తారో. మీకు గనక తెలిస్తే కమెంట్ చేయండి. దండల్లో రకాల గురించి అయితే నేను చెప్పవసరం లేదు, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. మనకి దండల్లో సైజెస్ కూడా ఉన్నాయి, మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ దండలు కూడా ఉన్నాయి. మళ్ళీ దండల్లో మనకి స్మాల్, బిగ్ అలా కూడా ఉంటాయి కదా. సో ఆ టైప్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా పెళ్లి ఫంక్షన్ లో ఉంగరం ఆటాడటానికి బిందులు కావాలి కదండి, ఆ బిందులు కూడా ఇక్కడ చాలా రకాలుగా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కొన్ని ట్రెడిషన్ ఫంక్షన్స్ లో కాశీ యాత్ర అని చెప్పి ఉంటది, వాటికి కావాల్సిన గొడుగులు కూడా ఇక్కడ మోడల్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ గొడుగుల్లో కూడా మనకి మల్టిపుల్ కలర్స్, మల్టిపుల్ డిజైన్స్ అండ్ సైజెస్ కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఆన్లైన్ తో కంపేర్ చేస్తే ఈ షాప్ లో రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మేము కంపేర్ చేసి చూసాము. ఇంకా ఆడవాళ్ళకి ఈజీగా మెహందీ పెట్టుకోవాలనుకుంటే అక్కడ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇలాంటి స్టిక్కర్స్ కొనుక్కుని వాటిపైన మన మెహందీ రాసుకుంటే ఈజీగా డిజైన్ అయిపోయిద్ది. పెళ్లిల్లో మనకి పూల దండతో పాటు ఇంకా లవ్ సింబల్ దండలు కూడా వేస్తారు కదా, ఆ దండలు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా మ్యారేజెస్ లో పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి మధ్యలో ఒక క్లాత్ పెడతారు కదా, వాటిల్లో డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకవేళ విజయవాడలో ఉండి మీరు సెల్ఫ్ డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఈ షాప్ ని విజిట్ చేయండి, మీకు చాలా యూజ్ అయ్యిద్ది. నేనైతే ఎటు చూసినా ఏంటంటో కొత్తగా కొత్త మోడల్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఎన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్ ఒకే ప్లేస్ లో చూసేటప్పటికి ఏది చూడాలా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ లో చుట్టూ చూస్తూ ఉంటున్నాను. మేమైతే శ్రీమంతంకి పింక్ కలర్ థీమ్ అనుకున్నాం, అందుకని చెప్పి ముందే డెకరేషన్ స్నాప్ షాట్స్ అన్ని తీసుకున్న రిఫరెన్స్ పిక్లు చూపిస్తే వాళ్ళ దగ్గర ఉందో లేదో ముందు కన్ఫర్మ్ చేస్తాం. యాక్చువల్లీ మనం డెకరేషన్ చేయాలంటే ముందుగా మన దగ్గర డెకరేషన్ స్టాండ్ ఉండాలి. మేము ఆల్రెడీ కొనుక్కుని దాని యొక్క రివ్యూ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళి ఒకసారి చేసి ఆ స్టాండ్ కొనుక్కోండి. అన్ని ఫంక్షన్స్ కి ఆ స్టాండ్ యూజ్ అయ్యిద్ది. మేము యాక్చువల్లీ ఈ లోటస్ బ్యాక్ డ్రాప్ ఆన్లైన్ లో చూస్తే ఇది 1500 వరకు ఉంది, అందుకని చెప్పి ఆఫ్లైన్ షాప్ కి వెళ్ళాం. మేము మరి 5x8 అయితే చాలా చిన్నగా ఉంటుంది, ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిక్ దిగాలంటే సరిపోదని చెప్పి 8x8 లెంత్ ఉన్న బ్యాక్ డ్రాప్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఈ బ్యాక్ డ్రాప్ 10x10 లెంత్ ఉంది. మేమైతే ఫుల్ హ్యాపీ అసలు, అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. నెక్స్ట్ ఆ బ్యాక్ డ్రాప్ మీదకి మనకి వైట్, గ్రీన్ అండ్ లోటస్ మొగ్గులుగా ఉన్న దండలు అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెంత్లు కావాలి. అందుకే మేము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెంత్ ఉన్న 3 దండలను అయితే తీసుకున్నాము. మేము అనుకున్న థీమ్ కి ఈ దండలు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. మేము ఒక్కొక్క సైజ్ దండలు 2 గా తీసుకున్నాం, ఎందుకంటే మనం బ్యాక్ డ్రాప్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టాలి కదా. ఇంకా ఈ దండలు పెట్టినా కూడా మనకి మధ్యలో గ్యాప్స్ అయితే వస్తాయి, అందుకే మేము ఆ గ్యాప్స్ మధ్యలో మేము లోటస్ తో ఫిల్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఈ లోటస్ లు కూడా స్టెప్స్ వైజ్ ఉన్నవి అన్ని తీసుకున్నాం మేము. మీకు ప్రెసెంట్ ఈ షాప్ లో అసలు ఏమేం మోడల్స్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి ఒక బుక్ ఉంది, ఆ బుక్ లో పిక్స్ అన్ని మీకు చూపిస్తున్నాను. మీరు ఒకవేళ ఈ బ్యాక్ డ్రాప్ ఏదన్నా కావాలనుకుంటే ఈ షాప్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. మేము అనుకున్న బ్యాక్ డ్రాప్ ఎలాగో తక్కువలో దొరుకుతుంది అండ్ 10x10 దొరికింది కాబట్టి మేము ఈ బ్యాక్ డ్రాప్ తీసుకుంటామని వాళ్ళు కన్ఫర్మ్ చేసాం. నెక్స్ట్ లోటస్ తీసుకురావడానికి వెళ్ళాం. ఆల్రెడీ మనకి బిఫోర్ 1 స్టెప్ లోటస్ చూపించారు. నేను 1 స్టెప్ కాదు ఇంకా స్టెప్స్ ఉంటే చూపించమని అడిగాను, అందుకని
ఇప్పుడు 4 స్టెప్ ఉన్న లోటస్‌ని అయితే తీసుకొచ్చారు. మనకి ఈ 4 స్టెప్ లోటస్ కూడా కావాలి. ఇది మనం 3 స్టెప్ లోటస్ దండ బిఫోర్ పెడితే చాలా బావుంటది. అందుకే మేము ఇది కూడా తీసుకున్నాం. బ్యాక్ డ్రాప్ దండలు అండ్ లోటస్ అయిపోయిన తర్వాత మేము మిడిల్‌లో పెట్టడానికి మామ్ అండ్ బేబీ ఉన్నాయా అని అడిగాము. దీనికి మనం గ్లిటర్ మెటీరియల్ అని అతికించుకోవచ్చు. లేకపోతే మనం కావాలనుకుంటే పువ్వులు కూడా దీనికి స్టిక్ చేసుకోవచ్చు. ఫోమ్ మెటీరియల్ కదా. ఇక్కడ ఉన్నాయని చెప్పి మాకు చాలా థిక్‌గా ఉన్నదైతే చూపించారు. ఇది ఫోమ్ మెటీరియల్ అంట. సో ఇది కూడా కావాలని చెప్పి మేమైతే ఆ మదర్ బేబీ బోర్డ్‌ని కూడా తీసుకున్నాం. ఈ మధ్య ఈ డాల్స్‌ని ఫంక్షన్స్‌లో బాగా పెడుతున్నారు కదా. సో మేము కూడా పెడదామని చెప్పి ఇక్కడ అడిగాము. ఇక్కడ మనకు కావాలనుకుంటే సెపరేట్‌గా మనం డాల్స్‌ని కొనుక్కోవచ్చు. లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన రెడీమేడ్ సెట్స్ ఉంటే మనం ఆ సెట్ అయినా కొనుక్కోవచ్చు. మనకు టైం లేనప్పుడు డాల్స్ కావాలనుకుంటే ఈ షాప్‌కి వెళ్ళి కొనుక్కుంటే చాలా ఈజీగా మనం ఫంక్షన్ రోజు మంచిగా ఈ డాల్స్ అన్ని కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక డాల్ ఇండివిజువల్ గా కొంటే ఈచ్ వన్ 300 రూపీస్ పడుతుంది. ఏ బొమ్మ కాస్ట్ అయినా సేమే కదా. ఈజీ మళ్ళీ పని అయిపోయిందంటే మళ్ళీ తీసి నీట్ గా ప్యాక్ చేసేసుకోవచ్చు. లేకపోతే మన 300 ఇది ఇలా 4 పక్కన ఒక 5 నిలబెడతాం. ఇప్పుడు పైకి నిలబెడతాం, ఒకటి కిందకి నిలబెడతాం. మనం ఒకవేళ సెట్ కొన్నా సెట్ లో కూడా 2 బోర్డు పైకి నిలబెట్టాలి, కిందకి నిలబెట్టాలి. రిమైనింగ్ అనే రిఫరెన్స్ పిక్ ఉంటుంది. దాని ప్రకారం అరేంజ్ చేసుకోవాలి. బోర్డు మీద బోర్డు ని స్క్రూస్ తో బిగించుకోవాలి. ఒకసారి ఫంక్షన్ అయ్యాక హ్యాండిల్ చేసి దాచేసుకోవచ్చు. సెట్ కాస్ట్ చాలా తక్కువ, 1500 చెప్పినట్టున్నారు. ఒకవేళ మనం డాల్స్ తో ఎక్కువ మొత్తం పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా మనం పాటు ఎక్స్ట్రా డాల్స్ ని కొనుక్కోవాల్సి ఉంటది. మనకు ఒకవేళ కావాలనుకుంటే ఇలా కూర్చున్న శ్రీమంతానికి కూర్చున్న దంపతులు సపరేట్ డాల్స్ కూడా ఉన్నాయి. మనకి ఎలా కావాలంటే అలా మన బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు. మేము హోమ్లో ఎంట్రన్స్లో కూడా మంచి పూల దండ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకు మనకి పెద్దగా ఉండే దండలు అయితే కావాలి. అందుకే ఒకసారి చూస్తున్నాను. మనం పింక్ థీమ్ అనుకున్నాం కదా. సో పింక్ థీమ్కి తరపడా అక్కడ పెద్ద దండ అయితే మాకు కనిపించింది. ఒకసారి వెళ్ళైతే నేను చూశాను. అది చాలా అంటే చాలా బాగుంది. బట్ మేము ఎంత ప్లాన్ చేసుకున్నా కదా అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉండాలి. ఒక్క దండే 2000 రూపీస్ వరకు ఉంది. అందుకే మేము ఇంకా వద్దులే అనుకున్నాం. మేము ఆల్రెడీ ఒక పర్సన్ని కాంటాక్ట్ అయ్యాము డాల్స్ కస్టమైజ్ చేయాలని చెప్పి. ఒకవేళ ఈ షాప్లోనే మేము అనుకున్న బ్యాక్ డ్రాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉన్న డాల్స్ ఉంటే సెట్గా తీసుకుందాం అని చెప్పి అయితే మేము అడిగాం. సో దానికోసం ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేద్దాం అన్నారు. అందుకే మేము పైకి వచ్చాము. ఇక్కడైతే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి, చాలా సెట్స్ ఉన్నాయి. అంతా వెతికారు కానీ మేము అనుకున్న బ్యాక్ డ్రాప్ థీమ్ డాల్ సెట్ అయితే లేదు. ఈ షాప్‌లో కస్టమర్ రిసీవింగ్ అసలు చాలా బాగుంది. మనం ఏం అడిగినా కూడా చాలా ఓపికగా, పేషెన్సీగా అన్నీ తెచ్చి మనకి చూపిస్తున్నారు. కస్టమర్స్‌ని హడావిడి పెట్టడం గానీ, కంగారు పెట్టడం గానీ అలా ఏమీ లేదు. నిదానంగా అన్నీ చూపిస్తున్నారు. అలాగే ఒక కస్టమర్‌కి ఒక పర్సన్ కూడా అసైన్ చేస్తున్నారు. సో వాళ్ళే అన్నీ చూసుకుంటారు ఎవరికేం కావాలి. ఈ షాప్ 3 ఫ్లోర్స్ ఉంది. మొత్తం కూడా ఇక్కడ డెకరేటివ్ ఐటమ్సే ఉంటాయి 3 ఫ్లోర్స్‌లో కూడా. సింపుల్‌గా డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా తక్కువ బడ్జెట్‌లో ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి. ఇంట్లో చిన్న చిన్న షూట్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికొచ్చి థింగ్స్ కొనుక్కొని వెళ్ళి చేసుకోవచ్చు. పెద్దగా బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం ఒకవేళ డెకరేటివ్ పర్సన్ మాట్లాడితే వాళ్ళు డెకరేట్ చేయడానికి తీసుకొచ్చే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ చూసాను. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. షాప్ ఓపెనింగ్ టైమ్ లో దీపాలు వెలిగిస్తారు కదా. సో ఆ ఐటమ్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ చాలా డెకరేటివ్ ఐటమ్స్ పేర్లు తెలియదు. అందుకే తెలిసినంత వరకు చెప్తున్నాను. పెళ్లిళ్ల సీజన్ లో తలంబ్రాలకి యూజ్ చేసే కొబ్బరి చెప్పలు కూడా చాలా బాగా డెకరేట్ చేసి అమ్ముతున్నారు. ఇంకా పెళ్లి కొడుకు తలపాగాలు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. గిఫ్ట్ వ్రాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి నేనైతే ఇలా షాపింగ్ కంప్లీట్ చేశాను. మేము శ్రీమంతంకి ప్లేట్స్ కావాలి కదా, అవి కూడా తీసుకుందాం అనుకున్నాం. బట్ నాకు ఇక్కడ ఉన్న ఆ సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేట్స్ అయితే అంతగా నచ్చలేదు. అందుకే ఇవి తీసుకోలేదు. ఇంకా మనకి ప్లాస్టిక్ బంతి పూలు కావాలంటే ఇక్కడ ఉన్నాయి. ప్లాస్టిక్ బంతి పూలు గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంటాయి. ఫైనల్లీ నేనైతే ఒక బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. 18x8 3D ప్రింట్ క్లాత్ వచ్చేప్పటికి 525 రూపీస్. ఇంకా లోటస్ దండలు తీసుకున్నాం కదా. 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్. 1 స్టెప్ 75 రూపీస్, 2 స్టెప్ 110 రూపీస్ అండ్ 3 స్టెప్ అయితే 140 రూపీస్ పడింది. ఇంకా లోటస్ సింగిల్ స్టెప్ 65 రూపీస్ పడింది. 4 స్టెప్ లోటస్
సెట్ ఆఫ్ 245 రూపీస్. మదరు, బేబీ బోర్డ్ తీసుకున్నాం కదా! ఇది 325 రూపీస్ పడింది. మొత్తం ఇంకా మేము ఒక డబుల్ టేప్ తీసుకున్నాం. అది 40 రూపీస్. ఓవరాల్‌గా డెకరేషన్ టోటల్ కాస్ట్ వచ్చేటికి 1850 రూపీస్ అయింది. ఒకసారి మేము కొన్న ఐటెమ్స్ డెకరేషన్ చేసి మీకు చూపిస్తాను. ఓవరాల్ లుక్ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్‌గా ఉంది. టోటల్ ఈ 10/10 బ్యాక్ డ్రాప్‌లో అటు 3, ఇటు 3, 7 మెంబర్స్ వరకు మనం పిక్ దిగొచ్చు. మదరు, బేబీ బోర్డ్‌కి మనం కావాలంటే మనం ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే గ్లిట్టర్ స్టిక్కర్ అయినా గాని మనం అతికించుకోవచ్చు. ప్రెజెంట్ మీకు చూపిస్తానికని చెప్పి మేము నార్మల్‌గా తెచ్చినట్టు పెట్టేసాం. ఈ డెకరేషన్ గురించి డెకరేషన్ ఐటెమ్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ డెకరేషన్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.